నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. నిన్న మనం 18వ శ్లోకం వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు 19వ శ్లోకం నుంచి. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడైతే ఏనం దీనిని అనగా ఈ ఆత్మను హంతారం చంపేటువంటి దానిగా వేత్తి భావించునో అట్లే ఎవడైతే ఏనం దీనిని ఈ ఆత్మను హతం చంపబడుదానినిగా మన్యతే భావించునో తౌభౌ ఆవుభయులను న విజానీత అంటే తెలుసుకొనిన వారు కారు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు జ్ఞానులు గారు అన్నమాట. అయం ఇది అంటే ఈ ఆత్మ వాస్తవముగా నహంతి అంటే ఎవరిని చంపదు, నహంతి ఎవరిని చంపేటువంటిది కాదు, నహన్యతే ఎవరి చేతను చంపబడదు కూడా, అంటే ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, అది ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం వియోగము చెందుటచే మరణించుట అనందు. అంటే మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అంటే ఈ శరీరం, దీని నుంచి సూక్ష్మ శరీరం విడిపోవడాన్నే మరణించడం అని అంటున్నారు. కనుక చనిపోయేటువంటిది ఏంటి? ఈ శరీరం మాత్రమే, దిస్ మ్యాటర్ మాత్రమే. చనిపోవడానికి ఒక సెకను ముందు మన కళ్ళు పనిచేస్తున్నాయి, మన చెవులు పనిచేస్తున్నాయి, మన చేతులు పనిచేస్తున్నాయి, మన కాళ్ళు పనిచేస్తున్నాయి. బట్ ద మూమెంట్ ప్రాణం పోయింది అంటే ఎక్కడికి పోయింది అన్న వెంటనే ఈ శరీరంలో ఏమీ పనిచేయవు, కళ్ళు అవే ఉంటున్నాయి. పదార్థవాదులు చెప్తున్నారు, భౌతికవాదులు, మెటీరియలిస్ట్ అంతా ఉన్నదంతా కూడాను మ్యాటరే అంటున్నాం. మ్యాన్ ఈజ్ మ్యాటర్ అంటున్నాం. రైట్, మ్యాన్ ఈజ్ మ్యాటర్, కరెక్టే. మరి మ్యాటర్ అయినప్పుడు చనిపోవడానికి ముందు ఏవైతే కళ్ళున్నాయో చనిపోయిన సెకండ్ తర్వాత లేదా ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్ తర్వాత కూడా అవే కళ్ళున్నాయి. కానీ అంతకుముందు అవి చూడగలిగే శక్తి ఉన్నాయి. ఇప్పుడు అవే కళ్ళకు, అదే మ్యాటర్కి, అదే ద్రవ్యానికి చూసేటువంటి శక్తి ఎందుకు లేదు? ఆ చెవులకు వినేటువంటి శక్తి ఎందుకు లేదు? కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త అని కేనోపనిషత్తులో మొదటి శ్లోకంలో ఉంటుందన్నమాట. అంటే దేని చేతనైతే మనస్సు ప్రేరేపింపబడి అన్ని విషయాల మీదకి వెళుతుందో, దేని చేతనైతే కళ్ళు ప్రేరేపింపబడి అన్నిటినీ చూస్తాయో, దేని చేతనైతే చెవులు ప్రేరేపింపబడి అన్ని మాటలను వింటాయో, దేని చేతనైతే ముక్కు ప్రేరేపింపబడి అన్ని వాసనలను చూస్తుందో, దేని చేతనైతే నాలుక ప్రేరేపింపబడి అన్ని రుచులను కూడా వింటుందో, అది బ్రహ్మం అని తెలుసుకో. అదే ఆత్మ అన్నమాట. లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అది. అంతవంత ఇమే దేహాః, అంతవంత ఇమే దేహాః అని చెప్పబడింది అంటున్నాడు ఆయన. ఇదే విధముగా మనోబుద్ధులతో పాటు ఒక స్థూల శరీరం ద్వారా, శరీరం యొక్క చేష్ట ద్వారా మరి ఒక స్థూల శరీరం యొక్క ప్రాణములు వియోగం చెందినచో దానిని మొదటి స్థూల శరీరాన్ని చంపునది అందరు. కావున చంపునదియు స్థూల శరీరమే, మన శరీరమే ఇంకొక శరీరాన్ని చంపుతుంది, కానీ లోపల ఉన్న ఆత్మ కాదు. శరీర ధర్మాలని తనయందు అంటే తన ఆత్మయందు వాటిని ఆరోపించడం వలన అజ్ఞానులు ఆత్మయే చంపుతున్నదని, ఆత్మయే కర్తయ్యని అనుకుంటున్నారు. కానీ చంపేది ఒక శరీరం ఇంకో శరీరాన్ని చంపుతుంది, కానీ ఆత్మను చంపదు. కనుక వారు అజ్ఞానులు అని చెప్తున్నాడు. అంటే ఏది అనుభవించినా ఈ శరీరమే. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందునూ పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావవికారములు లేనిది. అంటే ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అనేటువంటి 6 ఇవి భావ వికారాలు. ఇవేంటో చెప్పుకుందాం.
ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినను ఇది చావదు. అయం అంటే ఇది ఈ ఆత్మ కదాచిత్ ఏ కాలమునందైనను నజాయతే జన్మింపదు, వా మరియు న మ్రియతే మరణింపదు, వా అట్లే భూత్వా భూయ ఉత్పన్నమై భవితాన అస్తిత్వమును పొందేటువంటిది కాదు. అంటే పుట్టి అస్తిత్వాన్ని పొందేటువంటిది కాదు. అయం ఇది ఏది పుడుతున్నది? శరీరమే పుట్టి దాని అస్తిత్వాన్ని పొందుతుంది. శరీరం పుట్టినందువల్ల దానికి ఒక పేరు, బారసాల, నామకరణం, దీనికి వీడు ఇట్లా పిలుస్తున్నారు అనుకోవడం తప్ప ఆత్మకి ఏమీ లేవు. అయం ఇది అజ జన్మలేనిది, నిత్య అనిత్యమైనది, శాశ్వత అంటే శాశ్వతమైనది, పురాణ సనాతనమైనది, శరీరే శరీరము, హన్యమానే చంపబడుచున్నను, నహన్యతే ఇది చంపబడదు. చెప్పాం కదా, ఈ ఆత్మ ఏ కాలమునందునూ పుట్టదు గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనటువంటిది, ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినను ఇది చావదు అని చాలా స్పష్టంగా నజాయతే మ్రియతే, ఆత్మకు ఉత్పత్తి నాశనములు లేవని తెలపడం ద్వారా దాని ఉత్పత్తి మొదలగు 6 వికారాలు, ఉత్పత్తి నాశనం లేదంటే ఏంటి? ఉత్పత్తి అయినప్పుడు దానికి కొన్ని 6 వికారాలు ఉంటాయి. ఆ వికారాలు కూడా లేవు అని తెలుసుకో. ఏమిటయ్యా అంటే ఉత్పత్తి అంటే జననము, అస్తిత్వము అంటే జన్మించిన తర్వాత ఉండటము, ఇంకోటి మూడవది ఏంటి? వృద్ధి, పెరగటము, 4 విపరిణామం అంటే రూపాంతరం చెందటం, ట్రాన్స్ఫర్మేషన్, 5 అపక్షయము అంటే క్షీణించటం, 6 వినాశము, మరణము అనేటువంటి ఈ 6 వికారాలు ఆత్మను అజ అనుట వలన ఉత్పత్తి లేనిది. అయం భూత్వా భూయ న భవిత అనగా ఇది జన్మించి మరల ఉనికి లేనిది, సహజమైన ఉనికి గలది అని తెలపడం వలన అస్తిత్వము అనేటువంటి వికారం లేదని స్పష్టం చేశారు ఇక్కడ భగవానుడు. పురాణ అంటే ఎప్పటి నుంచో ఉన్నదని, వృద్ధి అంటే పెరగటము అనేటువంటి వికారం లేనటువంటిది, శాశ్వత సదా ఒకటే రూపంతో ఉండేటువంటిది, నిత్య అదే అన్నమాట. ఇవి శరీరే హన్యమానే నహన్యతే, శరీరం నశించినను ఇది నశించదు అని తెలుపుతున్నారు ఇక్కడ భగవానుడు. వేదా వినాశినం నిత్యం య ఏనమజమం వ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయంతి హంతికం. పార్థ ఓ అర్జున, యః పురుష ఏ పురుషుడు, ఏనం దీనిని ఈ ఆత్మను, అవినాశినం నాశరహితమైన దానినిగా, నిత్యం నిత్యమైన దానినిగా, అజం జన్మలేని దానినిదిగా, అవ్యయం మార్పు లేని దానిదిగా, వేద తెలుసుకొనునో సహ్ అతడు, కథం ఎట్లు, కం ఎవనిని, ఘాతయతి చంపించును, కథం ఎట్లు, కం ఎవరిని చంపును, హంతి. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? బేసిక్ క్వశ్చన్ కృష్ణ పరమాత్మ ఇక్కడ అడిగారు. ఆత్మ నిత్యము, శాశ్వతము, అది ఎన్నడూ నశింపదు. కాబట్టి దానికోసం నువ్వు ఇహ శోకించవద్దు అని చాలా స్పష్టంగా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఇక్కడితోటి మనకు 21వ శ్లోకం ఏంటంటే 19, 20, 21 3 శ్లోకాలు ఇవాళ మనం చదువుకున్నాం భగవద్గీతలో 2వ అధ్యాయంలో. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.